ఖరీఫ్లో తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే పంట పెసర. భూమికి సారం ఇవ్వడంతో పాటు రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తున్న పంట ఇది. ప్రస్తుతం వర్షాధారంగా వేసిన పంట 20 రోజుల నుంచి పూత పిందెగట్టి పడే దశలో ఉంది. అయితే అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు పెసరలో ఎర్రగొంగలి పురుగులు సమస్యగా మారాయి. వీటిని సరైన సమయంలో నివారిస్తే మంచి దిగుబడులను సాధించవచ్చని చెప్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్. పెసర పంటను వర్షాధారంగా నీటిపారుదల కింద 3 కాలాల్లోనూ సాగు చేస్తున్నారు రైతులు. ప్రస్తుతం ఖరీఫ్లో వర్షాలు ఆలస్యం కావడంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు పెసరను సాగు చేశారు. ఇటు కందిలో, పత్తిలో అంతర పంటగా కూడా వేశారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో 20 రోజుల నుండి పూత పిందె గట్టిపడే దశలో ఉంది. అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పెసరలో ఎర్రగొంగళి పురుగు సమస్యగా మారింది. ఈ పురుగులు ఒక పొలం నుండి ఇంకొక పొలానికి తిరుగుతూ ఆ ప్రాంతంలో తీవ్రంగా నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిని గుర్తించిన వెంటనే సమగ్ర యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులను పొందవచ్చంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. ముఖ్యంగా ఎర్ర గొంగళ పురుగు యొక్క లక్షణాలు మనం గమనించినట్టయితే ఈ ఎర్ర గొంగళ పురుగులు మధ్యస్థ పరిమాణంలో ఉండి తెలుపు రంగు పొలుసు రెక్కలు ఉండటం అనేది దీని యొక్క తల్లి రెక్కల పురుగు యొక్క ముఖ్య లక్షణంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ముందు కనుక రెక్కలపై కనుక చూసుకున్నట్టయితే గోధుమ రంగు గీతలు ఉండటం, అదే రకంగా వెనక రెక్కలు కనుక చూసుకున్నట్టయితే పసుపచ్చని శరీర భాగం కలిగి ఉండటం అనేది ప్రత్యేకంగా దీని యొక్క ముఖ్య లక్షణంగా చెప్పుకునేదానికి వీలుంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది పెట్టేటువంటి గుడ్లన్నీ కానీ చూసుకున్నట్టయితే గుడ్లన్నీ గుంపులుగా పెట్టడం, అదే రకంగా ఈ గుడ్లు రంగు కానీ చూసుకున్నట్టయితే తెలుపు రంగులో ఉండటం అనేది మనం సాధారణంగా గమనించవచ్చు. ముఖ్యంగా ఈ మొక్క ఆకులపైన మట్టి గడ్డల మీద కూడా ఇది గుడ్లను పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క గుడ్ల నుంచి వెలువడిన పిల్ల పురుగులు గుబురు వెంట్రుకలతో కప్పబడి ఎర్రటి వెంట్రుకలతో కప్పబడి ఉంటాయి. అందుకే సాధారణంగా దీన్ని మనం ఎర్ర గొంగళి పురుగు అని పిలుస్తూ ఉంటాము. తల మీద అదే రకంగా వీపు మీద నల్ల పట్టీలు కూడా ఉండటం అనేది మనం సాధారణంగా గమనించేదానికి అవకాశం ఉంటుంది. నిద్రావస్థ దశలో కనుక చూసుకున్నట్టయితే ఈ వెంట్రుకలను గూడు కట్టి, అంటే ముఖ్యంగా ప్యూపాలు కనుక చూసుకున్నట్టయితే ఈ ప్యూపాలు భూమిలో సుమారుగా 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతులో ఉండటం అనేది దీని యొక్క ప్రత్యేకతగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎర్ర గొంగళి పురుగు అని చూసుకున్నట్టయితే సంవత్సరానికి సాధారణంగా ఒక తెర వస్తుంది. కొన్ని పరిస్థితుల్లో కానీ చూసుకున్నట్టయితే 2 తెరలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బాగా నానే వర్షం పడిన తర్వాత కానీ చూసుకున్నట్టయితే ఈ పురుగు దీర్ఘకాలిక నిద్రావస్థ నుంచి బయటకు వచ్చి, అంటే ముఖ్యంగా గుంపులుగా వచ్చి మొలకెత్తే లేక కొంతవరకు పెరిగినటువంటి ఈ యొక్క పెసర పంటను నష్టం జరుగుతూ ఉంటుంది. అదే రకంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పెసర పంటనే కాకుండా వేరుశెనగ, జొన్న, మొక్కజొన్న, అలసంద, పొద్దుతిరుగుడు లాంటి పైర్లను కూడా నాశనం చేసేదానికి అవకాశం ఉంటుంది. పైర్లలో కానీ చూసుకున్నట్టయితే ముఖ్యంగా గొడ్లు మేసినట్టుగా అంటే మొత్తం అంతా కూడా కట్ చేయడం వల్ల కేవలం మోళ్లు మాత్రమే మిగిలేదానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా చూసుకున్నట్టయితే ఇవి ఒక చేను నుంచి ఇంకో చేనుకి కూడా గుంపులుగా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి వల్ల నష్టం చాలా వరకు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క ఎర్ర గొంగళి పురుగు నివారణ విషయంకి వచ్చినట్టయితే పురుగు యొక్క ఉధృతి చాలా తక్కువ ఉన్నట్టయితే వాటిని వేరి నాశనం చేయడానికి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించాలి. దాంతోపాటు ఒక చేను నుంచి ఇంకొక చేనుకి గుంపులుగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి మనం చేను చుట్టూ ఒక కందకం చేసుకుని, అంటే నాగల్చాలు చేసుకొని నాగల్చాల్లో కార్బోరిల్ కానీ లేదా క్లోరిపైరిఫాస్ పొడి మందును కనుక వేసుకున్నట్టయితే ఈ యొక్క గాళ్లలో పడి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పంట నుంచి ఇంకో పంటకి, అదే రకంగా ఒక పొలం నుంచి ఇంకో పొలంకి వెళ్లకుండా మనం చాలా వరకు జాగ్రత్తగా కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. నివారణ విషయంకి వచ్చినట్టయితే రసాయనిక పురుగు మందుల ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫినాల్ఫాస్ అనేటైతే 2 మిల్లీలీటర్లు, దాంతోపాటుగా డైక్లోరోఫాస్ 1 మిల్లీలీటరు కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క ఎర్ర గొంగళి పురుగును కొంతవరకు అధిగమించి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎర్ర గొంగళి పురుగును బారి నుంచి పెసర పడకుండా కాపాడుకునే దానికి వీలుంటుంది. ఎర్రగొంగళి పురుగుల నివారణకు లైట్ ట్రాప్స్ పెట్టుకుంటే చాలా వరకు అరికట్టవచ్చు. అలాగే పొలం చుట్టూ కందకాలు తీయడమే కాకుండా జిల్లేడు చెట్లను పెట్టుకున్నట్లయితే ఆ పురుగులను జిల్లేడు ఆకర్షిస్తాయి. దీంతో ఈ పురుగుల బెడద నుంచి పంటను కాపాడుకోవచ్చు.